హలో చిచాస్, వచ్చేసాను మళ్ళీ. ఈరోజు మనం చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండ్ అలానే భూలక్ష్మి అమ్మవారి టెంపుల్ దర్శించుకుందాం పదండి. ఎప్పుడో పొద్దున 5 o'clockకి వెళ్దామంటే వీడేమో లేట్ చేసిండు. వీడు ఇద్దరి వల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడు పోవాలి, ఇక స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడే మన వాళ్ళని పిక్ చేసుకున్నాము. సో ఇక్కడ నుండి ఇంకా స్టార్ట్ అయిపోదాం మనం. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్ళేది భూలక్ష్మి అమ్మవారి టెంపుల్. సో ఈ టెంపుల్కి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ అమ్మవారు 30 అడుగుల లోతులో మనకి కనిపిస్తారు. సో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఈరోజు, ఎందుకంటే నవరాత్రుల టైం కదా. మోహన్కి ఎనర్జీ అయిపోయిందంట, అందుకే ఎనర్జీ కొట్టేస్తున్నాము. పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి అబ్బా. అయినా ఎంత పెరిగినా మనం కొట్టించేది 100 రూపాయలేగా. ఇప్పుడు మనం ఉన్నది బేగం బజార్ ఏరియాలో. సో ఇక్కడ మొన్న కురిసిన వర్షానికి ఒకటేసారి డ్యామ్ గేట్లన్నీ ఓపెన్ చేసడం వల్ల మూసీ రివర్ పొంగింది కదా. సో దానికి ఇట్లా చూడండి సిచ్యువేషన్ ఎలా అయిపోయిందో. సో దీనివల్ల మనకి ఇప్పుడు రూట్ లేదు, పోవడానికి రూట్ బంద్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ గల్లీలు తిరుక్కుంటూ పోవాల్సి వస్తుంది. చూద్దాము ఇగో ఎలా ఉంది చూడండి ఆ రూట్ అదంతా. సో ఎవరైనా బేగం బజార్ రూట్లో వెళ్ళాలి అనుకుంటే జియాగూడ రూట్ మాత్రం కొంచెం కొన్ని రోజులు అవాయిడ్ చేసేయండి. సో దానివల్ల ఇప్పుడు గల్లీలు తిరుగుతున్నాం మేము, రోడ్డు బ్లాక్ చేయడం వల్ల. చలో ఇంకో 2 minutesలో టెంపుల్ దగ్గర ఉంటాం మనం. ఇప్పుడు మనం వచ్చింది భూలక్ష్మి అమ్మవారి టెంపుల్. సో నవరాత్రుల టైం కదా, చాలా పబ్లిక్ ఉన్నారు. దర్శనం మాత్రం టైం పట్టేలా ఉంది. చూద్దాం అసలు ఎంత టైం పడుతుందో. ఇందాక చెప్పాను కదా, ఈ టెంపుల్కి 400 సంవత్సరాల చరిత్రలు ఉంది. అలాగే ఇక్కడ అమ్మవారు 30 అడుగుల లోతులో ఉండి మనకి దర్శనమిస్తారు. సో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని అన్నారు. సో అక్కడికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఎలా క్రౌడ్ ఉందో చూడాలి. నవరాత్రి సో ఆకలి అయింది, అందుకని దొబ్బి తింటున్నా. చలో బాయ్ చిచాస్, మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మళ్ళీ కొత్త వీడియో